హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. రండి రండి, మన డాన్ బాబుతో పాటు మనము మీటింగ్కి వెళ్దాం. ఖురేషీ హైట్స్ దుబాయ్లోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. 1000 అడుగుల ఎత్తు, 99 అంతస్తులు. ఖురేషీ అండర్ వరల్డ్ డాన్స్ హెడ్. తను చేయని క్రైమ్ లేదు, తిరగని దేశం లేదు. 150 దేశాలలో జరిగే క్రైమ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి తనే మూల కారణం. అసలు అండర్ 30 అనే కాన్సెప్ట్ వచ్చింది తనకే. ఇండియాలో రెహమాన్తో క్రైమ్స్ చేయించేది ఈ ఖురేషీనే. ఇప్పుడు మీటింగ్ తనతోనే. వరల్డ్ ది బెస్ట్ 300ని సెలెక్ట్ చేశాడు. కారు ఆగగానే రెహమాన్, వీరా ఇద్దరు దిగారు. రెహమాన్ వీరాని హక్ చేసుకుని, షేర్, ఖురేషీకి నువ్వు మాత్రమే నచ్చాలి. ఏం చేశావో నాకు తెలియదు. తనకి నీలాగా మాటలు తక్కువ, పని ఎక్కువ అన్నాడు. ఏంటి రెహమాన్, చిన్న పిల్లోడిని మొదటి రోజు స్కూల్లో దించుతున్నట్లు జాగ్రత్తగా చెప్తున్నావు అని నవ్వాడు వీరా. తెలీదు షేర్, 20 సంవత్సరాలలో ఎంతోమంది రౌడీలను, డాన్లను చేశాను. బట్ ఎవరితో కనెక్ట్ అవ్వలేదు. నువ్వు ఇక్కడ ఉన్నావు అంటూ హార్ట్ చూపించాడు. మనోళ్ళు ఏడ్చావు. నీ వల్ల కదరా రామ్ కావాల్సిన వీరా మాఫియా డాన్ అయ్యాడు. సరే మరి పద అంటూ కదిలాడు వీరా. 54వ ఫ్లోర్లో మీటింగ్. రెహమాన్ 9వ ఫ్లోర్లో దిగిపోయాడు. వీరా మాత్రం లోపలికి వెళ్ళాడు. మై నేమ్ ఈజ్ వీరా, వి ఫర్ వీరా అన్న రేంజ్లో లిఫ్ట్లో నుండి బయటకు వచ్చాడు. అక్కడ ఒకతను వచ్చి 109 అని నెంబర్ చెప్పాడు. వీరా 901 అంటూ కోడ్ చెప్పాడు. కమ్ విత్ మీ అంటూ తీసుకెళ్ళాడు అతను. ఆ ఫ్లోర్లోనే పెద్ద హాల్. అతను రాగానే సెన్సర్కి డోర్ ఓపెన్ అయ్యింది. లోపలికి చూపించి సీట్ నెంబర్ 120 అని చెప్పాడు. లోపల దాదాపు 500 మంది కూర్చోవడానికి వీలుగా చైర్స్, మొత్తం బ్లాక్ కలర్ చైర్స్. మనోడు వెళ్ళి కూర్చున్నాడు. నెమ్మదిగా ఒక్కోరు వస్తున్నారు. రితీష్ కూడా వచ్చాడు. వీరాకి కొంచెం దూరంలో తన ప్లేస్. వీరా ఆ హాల్ అంతా స్కాన్ చేయడం మొదలుపెట్టాడు. గంట తర్వాత 250 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన 50 మంది ఎందుకో రాలేదు. గంట తర్వాత 2 సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి స్టాండప్ ఆల్ అన్నారు. అందరూ లేచి నిల్చున్నారు. 5 నిమిషాల తర్వాత 55 సంవత్సరాల 6 అడుగుల ఖురేషీ ఎంటర్ అయ్యాడు. చాలా సీరియస్గా ఉన్నది ఫేస్. వచ్చి చైర్లో కూర్చున్నాడు. సెక్యూరిటీ గార్డ్స్ అందరి వైపు చూసి కూర్చోమని సైగ చేశారు. అందరూ కూర్చున్నారు. ఇక్కడ విలియమ్స్ తన రూమ్లో కూర్చున్నాడే కానీ మనసు సంతోషంగా లేదు. వీరా మరీ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ జాన్ని ఒక్కదాన్ని వదలొద్దు అని. కానీ తను మాత్రం ఏం చేస్తాడు? తనని అవాయిడ్ చేయడం చాలా బాధ వేస్తోంది. తను ఏం అడిగినా పొడిగా సమాధానమిస్తుంది. ఎంతసేపని అలా కూర్చోవాలి? అలా అని కొత్త ప్లేస్. పాపం అసలే ప్రెగ్నెంట్. ఏదైతే అది అయ్యింది. పెళ్ళి పిల్లలు ఎటూ లేరు. విశిష్టనే కూతురు అనుకుంటా. ఏదైనా అనని పడతా అనుకుంటూ మళ్ళీ వెళ్ళాడు. విలియమ్స్ రావడం చూసి షూ అనుకుంటూ డోర్ తీసి, నాకేం అవసరం లేదు విలియమ్స్ గారు అన్నది. అది కాదు బంగారం, నేను వీరా అంటూ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తుంటే, మీరు ఇక్కడే ఉన్నారని, సొంత కూతురిలా చూసుకున్నారని ఆయనకి చెప్తాలే అన్నది. విలియమ్స్ వినకుండా లోపలికి వచ్చి, నీకు నన్ను చూస్తే కోపం అని తెలుసు, అయినా సరే నేను వెళ్ళను అంటూ కూర్చున్నాడు. హో అనుకుంటూ కామ్గా వచ్చి కూర్చుంది విశిష్ట. విసి, నేనంటే ఎందుకు అంత కోపం అని అడిగాడు. విశిష్ట ఆయన వైపు సీరియస్గా చూసి, ఆ మాట నేననలేదే అన్నది. నువ్వు అనక్కర్లేదు, నీ మాటలు చేతులు చెప్తున్నాయి అని మీరనుకుంటే నేనేం చేయలేను అంటూ చిన్నగా నవ్వింది. ఆ రోజు మీ ఇంటికి స్వయంగా రెహమాన్ వస్తే ఆయన మీదే సెటైర్ వేశావు. అది కోపం కాదని మాత్రం అనకు అన్నాడు సీరియస్గా. మరి మా పిల్లల మీద మీ ఎవరి నీడా పడటం నాకు ఇష్టం లేదు అన్నది సీరియస్గా. మేమంటే ఏంటర్థం? మేము మీలాంటి మనుషులమేగా అన్నాడు కొంచెం కోపంగా. మీరు అంటే మీలాంటి రాక్షసులు, క్రైమ్స్ చేసేవాళ్ళు అని అనగానే విలియమ్స్ నవ్వుతూ, మేము డాన్స్ సరే, మరి వీరా తను అదే కదా అన్నాడు. తనని అలా చేసింది మీరు, ఇంకా చెప్పాలంటే నువ్వు అన్నది సీరియస్గా. నువ్వు పొరపడుతున్నావు వేసి, టాలెంట్ ఉన్నోళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అన్నాడు. ఇదేమైనా క్రికెటా లేక బాక్సింగా ఎంకరేజ్ చేయడానికి అన్నది. సరే, నేనే వీరాలోని టాలెంట్ చూసి పులి ఉండాల్సింది రోడ్డు మీద కాదు అడవిలో అని డిసైడ్ చేశా అన్నాడు. అని మీరనుకుంటున్నారు, కానీ పులిని అడవి అనుకుని సర్కస్లోకి తీసుకెళ్లారు.
అక్కడ ఆ పులి ఎంతో రిస్క్ చేయాలి. రింగు మాస్టర్ ఉంటాడు, తను చెప్పినట్లు చేసినంతసేపే పులి సేఫ్ అన్నది. అలా ఏమీ ఉండదు విసి, రెహమాన్ బాయ్ చాలా మంచోడు. నేను చెప్పేది ఖురేషీ గురించి అంటూ కోపంగా చూసింది. ఖురేషీ నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. నా భర్త నాకు ప్రతిదీ చెప్పే చేస్తాడు కాబట్టి. ఈ షేర్ని ఏమనాలి అనుకున్నాడు కోపంగా. ఏంటి, మీ షేర్ మీద కోపం వస్తుందా అంటూ నవ్వింది. అది అలా ఉంచు, నీకు ప్రతిదీ చెప్తాడు అంటున్నావు, మరి నువ్వు చెప్పలేదా తనకి నీకు తను మాఫియాలో చేరడం ఇష్టం లేదని అని అడిగాడు సూటిగా. చెప్పాను, అది కూడా ఒకప్పుడు, బట్ ఇప్పుడు నాకు అసలు ఇష్టం లేకపోయినా చెప్పను అన్నది. ఏ చెప్తే మానడని అనుమానమా అంటూ నవ్వాడు. కాదు, ప్రేమంటే మనం ప్రేమించిన వాళ్ళు ఏది ఇష్టపడితే అది మనం కూడా ఇష్టపడాలి. అవును, నా భర్తకు రెండే ఇష్టం, ఒకటి నేను, రెండు డబ్బు. కానీ నాకు నా భర్త అంటే ప్రాణం. తను ఎలా ఉంటే సంతోషంగా ఉంటాడో నాకు తెలుసు. అంతెందుకు, మీటింగ్ అయి రాగానే వెళ్దాం, నాకు ఇదంతా ఇష్టం లేదని నేను ఒక్క మాట చెప్తే చాలు, వెంటనే మీ అందరినీ వదిలి వచ్చేస్తాడు. నా ఎదుట సంతోషంగా ఉన్నా లోపల ఎంతో బాధపడతాడు. అందుకే నేను చెప్పడం లేదు. విలియమ్స్కి ఆశ్చర్యం వేస్తోంది, ఇంతలా ఎలా వీళ్ళిద్దరూ అని. మొత్తానికి తను రామ్ అని మీకు తెలుసు, తనకి తెలుసు, అయినా నచ్చజెప్పకుండా ఇంత దూరం తీసుకొచ్చారు, మళ్ళీ నన్నంటున్నారు అన్నది విశిష్ట సీరియస్గా. విలియమ్స్ షాక్ అయ్యాడు. నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట ఏం మాట్లాడలేదు. చెప్పు విసి, వీరానే రామ్ అని తనకు తెలుసు అన్నావు, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు కంగారుగా. ఆయనే స్వయంగా తన తండ్రికి చెప్తే తెలిసింది అన్నది. రండి, ఇక్కడ మీటింగ్లో చూద్దాం. ఖురేషీ అందరినీ చూసి, సంభాషణ మొత్తం హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, మనం తెలుగులోకి వెళ్దాం. వెల్కమ్ టు మాఫియా అన్నాడు. మిమ్మల్ని మొత్తం 50 దేశాల నుంచి సెలెక్ట్ చేసి నా ముందుంచారు. కానీ నాకు నచ్చాలంటే మీ టాలెంట్ నచ్చాలి. మీలో రితేష్ ఎవరు అని అడిగాడు. రితేష్ పైకి లేచి వీరా వైపు గర్వంగా చూశాడు. మై సెల్ఫ్ సార్ అన్నాడు చాలా వినయంగా. ఖురేషీ ఎగదిగా చూసి, ఇదేమైనా జాబ్ అనుకున్నావా అని అడిగాడు కోపంగా. నో సార్ అన్నాడు సీరియస్గా. మరి రికమెండేషన్ ఏంటి? రితేష్ మనకి కావలసిన వాడు, నీ దగ్గర ఉంచు అని అరిచాడు పెద్దగా. అంటే మీకు కావలసిన క్వాలిటీస్ అంటూ ఏదో చెప్పబోతుంటే, కాముష్ అని అరిచాడు పెద్దగా ఖురేషీ. రితేష్ మొహంలో నెత్తుటి చుక్కలేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఖురేషీకి నచ్చాల్సింది టాలెంట్, అంతేగాని ఇలాంటి రికమెండేషన్స్ కాదు. నాకు ఎలాంటి రిలేషన్స్, ఎమోషన్స్ ఇష్టం ఉండవు. కూర్చో అన్నాడు సీరియస్గా. మాఫియా అనగానే ముందు కొన్ని 100 కోట్లు, తర్వాత 1000 కోట్లు ఐలాండ్స్ అనుకొని వస్తే మాత్రం చాలా పొరపాటు. ఒకవేళ అవన్నీ ఏం కష్టపడకుండా వస్తాయి అని మాత్రం అనుకోవద్దు. ఒప్పుకుంటా, మీకు ఎంతో టాలెంట్ లేకపోతే ఇక్కడి దాకా రాలేరు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కేవలం డాన్స్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పబోయే టాస్క్ ఒప్పుకొని అందులో గెలిచినవాడు మాత్రమే ఈ ఖురేషీకి నచ్చుతాడు అనగానే వీర తప్ప అందరూ మేము రెడీ అంటూ అరిచారు. ఖురేషీ నవ్వుతూ, మీరు మొత్తం 300 మంది అని చెప్తే 250 మందే వచ్చారు, మరి మిగిలిన 50 మంది ఏమయ్యారో తెలుసా అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది రిస్క్ ఎందుకులే అని వెనక్కి వెళ్ళిపోయారు, మరి కొంతమంది ఖురేషీ పేరు విని భయపడి పారిపోయారు అంటూ నవ్వాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఎంత రాక్షసుడినో. ఇప్పుడు మీరు చేయబోయే టాస్క్ ఇక్కడే చేయాలి. 10 రోజుల టైం ఇస్తాను. పొరపాటున పోలీసులకి దొరికితే జీవితాంతం జైలే. అలా కాకుండా ఇంకెవరైనా అయితే ఏకంగా ప్రాణాలే తీస్తారు. అన్నీ తట్టుకొని గెలిస్తే వాళ్ళ రేంజే మారిపోతుంది. ఆలోచించుకోండి. పోనీ ఇవన్నీ ఎందుకు, ఏదో 300 మందిలో సెలెక్ట్ అయ్యాము చాలు అంటారా? మీ ఇష్టం. నెల రోజుల తర్వాత స్విట్జర్లాండ్, మలేషియా, మాల్దీవ్స్, చాయిస్ ఈజ్ యువర్స్. వెళ్ళి సెటిల్ అవ్వండి. నేను చెప్పే పని చెయ్యాలి. మీ కమిషన్ మీకు వస్తుంది. మీకు 10 నిమిషాల టైం అంటూ లేచి వెళ్ళాడు. ఇక్కడ మన విశిష్ట, ఒక మాట చెప్పండి, అసలు ఫ్యామిలీ అంటే ఏంటి అని అడిగింది. విలియమ్స్ ఏమీ చెప్పలేకపోయాడు. మళ్ళీ మనోళ్ళు, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు రైటర్ పాప, క్రైమ్స్ గురించి అడుగు చెప్తాడు, డాన్గా ఎలా ఎదగాలి అడుగు చెప్తాడు ఈ విలియమ్స్ని. అంతలో మన విశిష్ట,
ఒక బంధానికి కట్టుబడి భార్యాభర్తలు ప్రారంభించే అందమైన జర్నీ. పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం, వాళ్ళ సంతోషం కోసం ఎన్నో చేస్తారు. వాళ్ళకి చిన్న బాధ కలిగినా విలువలలాడిపోతారు. మా అత్త మామ గురించి నేను చెప్పేది. రామ్ చిన్నప్పుడు తప్పిపోతే మా అత్త నార్మల్ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇక మా మావయ్య మా అత్త కోసం నార్మల్గా ఉన్నట్లు యాక్ట్ చేశారు. ఆయన ఎంత బాధపడ్డారో మా అందరికీ తెలుసు. అలాంటిది ఎన్నో సంవత్సరాల తర్వాత రామ్ కనిపిస్తే ఆయన కాలు భూమి మీద నిలవలేదు. కానీ మీరేం చేశారు? ఆయన సంతోషం నిమిషం కూడా నిలవనీయలేదు అంటూ ఆవేశంగా పైకి లేచింది. విలియమ్స్కి బాధ కలుగుతోంది. మీ మీద కోపం ఎందుకు అని అడిగారు కదా, చెప్తా. మా పెళ్ళికి ముందు వీర ఒక రౌడీగానే తెలుసు. పెళ్లి తర్వాత తెలిసింది తను ఒక స్మగ్లర్ అని. ఆ తర్వాత తెలిసింది తనే రామ్ అని. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండానే తెలిసింది మీరు ఆయన్ని ఏకంగా మాఫియాలోకి లాగారని. అప్పుడు మీరంటే కేవలం కోపం మాత్రమే వచ్చింది. కానీ అంటూ విలియమ్స్ వైపు చూస్తూ, వీర మా మావయ్యకి ఫోన్ చేసి తన మీద ఆశలు పెట్టుకోవద్దని, తనకి తన భార్య తప్ప ఇంకేం రిలేషన్ అవసరం లేదని చెప్పి మా మావయ్య గుండె పగలకొట్టాడు. కారణం ఎవరు? మీరు కదూ అన్నది కోపంగా. విలియమ్స్ పైకి లేచి నేనా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవును మీరే. మీరంటూ రాకపోతే రౌడీగానో స్మగ్లర్గానో ఉన్న ఆయన్ని మార్చడానికి అవకాశం ఖచ్చితంగా ఉండేది. కానీ కొన్ని వేల కోట్లు అంటూ ఆయనకి ఆశలు కల్పించి ఆకాశంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ఎందుకు మారుతాడు అని అడిగింది ఆవేశంగా. విసి, నువ్వు ముందు ఒక విషయం తెలుసుకోవాలి. నేనేమి వీరాన్ని మీ ఫ్యామిలీకి దూరం చేయలేదు. అసలు తనకంటూ ఫ్యామిలీ లేదు, ఎటువంటి సెంటిమెంట్స్ లేవు. అవి నచ్చే తనని సెలెక్ట్ చేశాను. ఇంకా చెప్పాలంటే నేను ముందు వచ్చా నీకంటే తన లైఫ్లోకి అన్నాడు. హో, అయితే మీకన్నా ముందు తన పేరెంట్స్ ఉన్నారు తన లైఫ్లో అన్నది సీరియస్గా. ఆ విషయం నాకు తెలియదు కదా విసి అన్నాడు. తర్వాత అయినా తెలిసిందిగా. తెలిసాకైనా మీరెందుకు తనని కన్విన్స్ చేయలేదు అని అడిగింది. ఇది మరీ బాగుంది. తను మీ బావని తెలుసు, మాఫియా వైపు వెళ్తున్నాడని తెలుసు. అయినా నువ్వు ఆపవు. అదేమంటే ప్రేమ అంటున్నావు. నీది ప్రేమ అయితే నాకు వీర అంటే అభిమానం. నాకే కాదు రెహమాన్ బాయ్కి కూడా అన్నాడు. అదే ఆ అభిమానమే మా మావయ్యకి అంతులేని వ్యధనికి మిగిల్చింది. అందుకే మీరంటే కోపం అన్నది కోపంగా. విసి, నేనేమి రామ్ని తీసుకెళ్ళి డాన్ చేయలేదు, వీరాని చేశాను. నీకు చేతనైతే తనని ఆపుకో, అంతేకాని నన్ను బ్లేమ్ చేయడం న్యాయం కాదు అన్నాడు సీరియస్గా. ఆపితే తను సంతోషంగా ఉంటాడా? సరే, ఇందాకే చెప్పావు కదా నా ముందు యాక్ట్ చేయొచ్చు, కానీ తన పేరెంట్స్ని దగ్గరకు రానిస్తాడా? తెలిసి తనని ప్రమాదం వైపు అడుగులు వేయించింది మీరు. ఆ ప్రమాదాన్ని సైతం లెక్క చేయని తనని నువ్వు ఇలాగే ఉండు అని నేనెందుకు వెనక్కి దాగాలి అని అడిగింది. విలియమ్స్కి అర్థమైంది విశిష్టని మాటలతో గెలవలేనని. సరే విసి, రెస్ట్ తీసుకో, ఇంకో గంటలో లంచ్ తీసుకొని ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. విశిష్ట బాధపడుతూ అలాగే కూర్చుండిపోయింది. సురేంద్ర తనతో చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఇక్కడ మన వీర. 10 నిమిషాల తర్వాత కురేషి వచ్చాడు. తనని చూసి దాదాపు 200 మంది లేచి పక్కన నిల్చున్నారు. మిగిలిన 50 మందిని చూసి వీర, రితేష్ ఆ 50 మందిలో ఉన్నారు. కురేషి ఆ 200 మందితో మీరంతా 63 ఫ్లోర్కి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళాక మిగిలిన వాళ్ళ వైపు చూసి వెల్, మీరంతా రెడీ అన్నమాట, గుడ్ అంటూ చైర్లో కూర్చున్నాడు. లైట్స్ ఆరిపోయి స్క్రీన్ ప్రత్యక్షమైంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ మొదలైంది. ముందు దుబాయ్లోని కొన్ని ప్రదేశాలు ప్రత్యేకతలు చెప్పి చివరికి ఒక డైమండ్ చూపించారు. దాని వాల్యూ దాదాపు 500 కోట్లు. స్క్రీన్ ఆగింది. అంతే, లైట్స్ ఆన్ అయ్యాయి. అది ఎంత విలువైందో దాని కాస్టే చెబుతుంది. అది నాకు కావాలి. నేను రంగంలోకి దిగితే 1 గంట పని. కానీ నాకు కావాల్సింది అంత వాల్యుబుల్ డైమండ్స్ని తెచ్చిచ్చే వాల్యూ పర్సన్ అన్నాడు కురేషి. రండి ఇండియాకి వెళ్దాం. రవి వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యారు. రవి, సిద్ధు, వైషు, బిందు, కాళీ, సింహ. ఇదంతా ఏదో సినిమా స్టోరీ లాగా ఉంది. ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నది బిందు ఆశ్చర్యంగా. నాకు అలాగే అనిపిస్తుంది అక్క అన్నది వైషు సీరియస్గా. నేనేదో సరదాగా అనేదాన్ని, నీ డాన్ ఏడి, డాన్ మొగుడు, అది ఇది అని. చివరికి నిజంగానే డాన్ అయ్యాడు. రామ్ అలియాస్ వీర అంటూ పెదవి విరిచింది బిందు. అది కాదు రవి, అసలు సురేంద్ర సార్కి వీర అలా ఎలా మొహం మీద చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు.
అన్నాడు సింహ సీరియస్గా. అక్కడ ఉన్నది వీరా మరి అన్నాడు కాళీ బాధగా. కానీ తను చాలా మారాడు. మమ్మల్ని చూస్తూనే ద్వేషించేవాడు. అలాంటిది నన్ను సిద్ధు బావని తన పక్కనే కూర్చుని సినిమా చూపించాడు. బట్ మావయ్యతో అలా అంటూ ఆగిపోయింది వైషు. అంటే సిద్ధు తన తమ్ముడని అలా చేశాడా అని అడిగింది బిందు. రవి నవ్వుతూ నో ఛాన్స్, అంత ప్రేమే ఉంటే సురేంద్ర అంకుల్ని అలా బాధ పెట్టేవాడు కాదు. కాళీ అన్నట్లు తను మారింది కేవలం విశిష్ట విషయంలోనే. ఏమంటావు సిద్ధు అని అడిగాడు సీరియస్గా ఆలోచిస్తున్న సిద్ధు వైపు చూసి. మీకు రామ్ గురించి ఆలోచన అయితే నాకు విసి గురించి ఆలోచిస్తే పిచ్చి లేస్తుంది. రామ్ అని తెలిసి ఎవరికి చెప్పలేదు. ఎంతో రిస్క్ అని తెలిసి వీరా అదే రామ్ని మాఫియాలోకి వెళ్ళడానికి ఎలా ఒప్పుకుంది అన్నాడు సీరియస్గా. నేను ఈ విషయంగా తనతో చాలాసార్లు మాట్లాడాను. తను అనుకున్నది చేస్తే సంతోషంగా ఉంటాడు. నాకు కావాల్సిన తన సంతోషం అంటూ నా నోరు మూయిస్తోంది అన్నాడు రవి. ఏంటి, తనొక్కడు సంతోషంగా ఉండటానికి ఇంతమందిని బాధ పెడుతోంది. ఆ విషయం అర్థం కావడం లేదు పిచ్చిదానికి అన్నాడు సిద్ధు కోపంగా. అది పిచ్చి కాదు సిద్ధు, ప్రేమ. అది అంతే, ఎంతైనా చేయిస్తుంది. విసి కోసం తనని చాలా మార్చుకున్నాడు వీరా. అందుకే వీరా కోసం విశిష్ట కూడా మారిపోయింది అన్నాడు కాళీ. అలా అని రామ్ని ఇంకెప్పుడు మాతో ఉండనీయదా అని అడిగాడు సిద్ధు కోపంగా. బావా, తప్పు చేసింది రామ్, నువ్వు అక్కనడం ఏం బాగోలేదు అన్నది వైషు సీరియస్గా. అవును సిద్ధు బావా, ఏం బాగోలేదు. విశిష్ట అంతే, ప్రేమంటే ప్రాణం ఇస్తుంది అన్నది బిందు. హలో, ప్రేమిస్తే తన ప్రేమను మాత్రమే కాదు అందరి ప్రేమను వీరాకి అందేలా చెయ్యాలి అన్నాడు రవి వెటకారంగా. బిందు పైకి లేచి తను అందించాలనేగా చూసింది. తమరేగా వెనక ఉండి మరీ గైడ్ చేసింది. మీ డాన్ నాకెవరు వద్దు అంటే తనేం చేస్తుంది అన్నది బిందు సీరియస్గా. వద్దంటే వదిలేస్తుందా? జరిగింది ఇది అని మనందరికీ చెప్పాలిగా. ఇంతమంది ఉన్నాం, ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తాం కదా. అబ్బే, ఎందుకు చెప్తుంది? రామ్ అనుకోవాలిగా విశిష్ట మాత్రమే బెస్ట్ అని అంటూ మొహం మార్చేశాడు. వైషు పైకి లేచి అదే అదే అనొద్దు అంటున్నా. తప్పు చేస్తుంది మీ అన్న, మా అక్కని అంటావేంటి అంటూ సిద్ధు మీదకు వెళ్ళి ముక్కు మీద ఒక్కటిచ్చింది అని అరిచాడు సిద్ధు. ఈ ఆడోళ్ళు అంతే సిద్ధు, తాము చెప్పిందే కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు. మనం ఒప్పుకునేంత వరకు ఇదిగో ఇలా రాక్షసిలాగా అంటూ బిందు వైపు చూశాడు. బిందు వైషు రవి సిద్ధుల మీదకు వచ్చి ఎవరు మేమా? కాదు మీరే, అసలు మిమ్మల్ని కాదు ఆ వీరాని అనాలి అంటూ అరుస్తుంటే రవి సిద్ధు కూడా తగ్గకుండా మీ విశిష్ట వలనే రామ్ అలా అయ్యాడు అంటూ గొడవకు దిగారు. కాదు వీరానే కారణం అంటూ ఆడలేడి ఔరతులు, కాదు విశిష్టనే కారణం అంటూ మగ జెంట్స్ వాదనకి దిగారు. ఇదంతా చూసి కాళీ సింహ నోరు తెరిచారు. కాళీ మధ్యలోకి వెళ్ళి అబ్బా ఆపండి, మీ నలుగురు ఎంతో చదువుకున్న వాళ్ళు, ఇలా గొడవ పడితే ఎలా అని అడిగాడు విసుక్కుంటూ. మరే, కనీసం 5 వరకు కూడా చదవలే మేమే నయం మీకన్నా. జరిగిన దాంట్లో 2 తప్పు ఉందంటున్నాం అనగాని అవును, అందరినీ కాదని తన కోసం వచ్చిన విశిష్ట కోసమైనా ఆగకుండా మాఫియాలోకి వెళ్ళడం వీరా చేసిన తప్పు. అలాగే తను చాలా గట్టిగా ఉంటే వీరా ఆగేవాడు. ముందు బాధపడినా తర్వాత తనకి అర్థమయ్యేది. అలా కాకుండా ప్రేమకు లొంగిపోయి వీరాని ఎంకరేజ్ చేయడం విశిష్ట తప్పు అంటూ అందరి వైపు చూశాడు కాళీ. నలుగురు ఒకరినొకరు చూసుకున్నారు. సింహ అన్నట్టు మీరందరూ ఎంతో చదువుకున్నారు, మీకు చెప్పేంత వాడిని కాదు. మీరు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇలా వాదించుకుంటున్నారు. అలా కాకుండా ఇద్దరి కోసం ఆలోచించండి అన్నాడు కాళీ. నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు సిద్ధు. మిగిలిన ముగ్గురు అవును అంటూ తల ఊపారు. అసలు రామ్ని ఎవరు మాఫియాలోకి తీసుకెళ్ళింది అని అడిగాడు సిద్ధు. ఇంకెవరు, ఆ విలియమ్స్ అన్నాడు రవి పళ్ళు కొరుకుతూ. అయితే వాడి పని పట్టాలి ముందు అన్నాడు సిద్ధు ఆవేశంగా. కానీ ఆయన కూడా దుబాయ్ వెళ్ళాడే, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు. అందరూ ఆలోచనలో పడ్డారు. అటు ఇటు తిరుగుతూ ఎస్ ఐ హ్యావ్ అన్ ఐడియా అని అరిచాడు సిద్ధు. అందరూ తన దగ్గరకు వచ్చారు. సూపర్ ఐడియా వచ్చింది అన్నాడు నవ్వుతూ. ముందు నువ్వు ఐడియా చెప్పు, అది సూపరా చెత్తనా అని నేను చెప్తా అన్నది వైషు నవ్వుతూ. విసిని చూసి నేర్చుకోవే, మా అన్న ఏం చేసినా సూపర్ డూపర్ అంటూ ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? నేను ఏం చెప్పకుండానే డిస్కరేజ్ చేస్తున్నావు అన్నాడు సిద్ధు సీరియస్గా. వీరా అదే రామ్కి మా అక్క అంటే ప్రాణాలిచ్చేంత ప్రేమ.
అందుకే జాన్ అని పిలుస్తాడు. అందుకే మా అక్క అంత ప్రేమ చూపిస్తుంది. కానీ నువ్వు అంటుంటే, అదిగో మళ్ళీ మన గొడవలు తర్వాత చూసుకుందాం. సిద్ధు, ముందు నీ ప్లాన్ చెప్పు అన్నాడు రవి. ఓకే అంటూ కూర్చున్నాడు. ముందు మనం విలియమ్స్ని కలుద్దాం. రామ్ని ఎలాగైనా మనకి అప్పగించమని కన్విన్స్ చేద్దాం అన్నాడు. వీర ఏమైనా చిన్న పిల్లోడా అప్పగించడానికి? ఈ సంగతి తెలిస్తే నిన్ను అప్పగిస్తాడు అత్తకి పార్సల్ చేసి అంటూ నవ్వింది వైషు. ఎహే ఆగు, ముందు ఆ విలియమ్స్తో మాట్లాడదాం. మనకి హెల్ప్ చేయమని అడుగుదాం. ఏమంటారు అని రవి కాళీ సింహాల వైపు చూశాడు. ఐడియా బాగుంది, కానీ ఆయన ఒప్పుకుంటాడా అని అన్నాడు రవి. ముందైతే కలుద్దాం. సిద్ధు బావ చెప్పినట్లు ఒకసారి కలిసామనుకో అసలు విషయం తెలుస్తుంది. నాకు ఓకే గైస్ అంటూ చేయి చాపింది బిందు. నాకు ఓకే అంటూ చేయి వేశాడు రవి. సింహ కాళీ కూడా వేశారు. సిద్ధు కాలర్ ఎగరేస్తూ నవ్వుతుంటే, ఏం చెయ్యను, నీ లక్ అంతా అంటూ చేయి కలిపింది వైషు. సో సిద్ధు అండుకో విలియమ్స్ని కలుస్తారు. చూద్దాం విలియమ్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాడో. ఈ కురేషి చెప్పిన టాస్క్లో మన డాన్ గెలుస్తాడా, తన జాన్ కోసం మారతాడా? చూద్దాం తర్వాతి అప్డేట్లో. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.